ఇరాన్ గడ్డపై అమెరికా విధ్వంసానికి కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగియనుంది. జలసంధి దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే ఇరాన్ని చీకటి ప్రపంచంలోకి నెట్టేస్తామని ట్రంప్ ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. అటు ఇజ్రాయెల్ క్షిపణులు, ఇటు అమెరికా బాంబర్లు ఇరాన్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా గురిపెట్టాయి. పాకిస్తాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలు ఫలిస్తాయా, లేక గడువు ముగియగానే ఇరాన్ అంతటా పేలుళ్ల మోత మోగబోతోందా? పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న ఈ పెను ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న నెల రోజుల యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ను ఇరాన్ దిగ్బంధించడంతో ట్రంప్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటల డెడ్ లైన్ ముగిసేలోపు దిగ్బంధనాన్ని ఎత్తివేయకపోతే ఇరాన్లోని ప్రతి వంతెనను డెసిమేట్ చేస్తామని, పవర్ ప్లాంట్లను పేల్చివేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయటం యుద్ధ నేరం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా తాము తీవ్రమైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ ప్రజలు రైలు ప్రయాణాలు చేయవద్దని, రైల్వే లైన్లకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వ భవనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించినట్లు సమాచారం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఒక 10 పాయింట్ల ప్రతిపాదనను పంపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని ఇరాన్ ప్రతిపాదించగా అది సరిపోదని ట్రంప్ కొట్టిపారేశారు. అటు సౌదీ అరేబియా, యుఏఈలపైకి ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగుతోంది. సౌదీ రక్షణ శాఖ ఇప్పటికే 18 డ్రోన్లు, 7 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసింది. అమెరికా విధించిన గడువు మరికొద్ది గంటల్లో ముగియనుండటంతో ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి ఏం జరుగుతుందో అని ఎదురుచూస్తోంది. మొత్తానికి దౌత్య ప్రయత్నాలు ఫలించి యుద్ధం ఆగుతుందా, లేక ట్రంప్ హెచ్చరించినట్లుగా ఇరాన్ మౌలిక సదుపాయాలు విధ్వంసం అవుతాయా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.